హ్యాంగ్జూ షిప్ మీదన మరోసారి దాడికి పాల్పడింది హౌతీ. వాస్తవంగా హౌతీ తీవ్రవాద సంస్థ వాణిజ్య నౌకల్ని తిరగనివ్వనంది. ఎర్ర సముద్రంలో ఒకచోటే కాకుండా అరేబియా సముద్రం కానీ టోటల్గా సాగర తీరాలని తీవ్రవాదులు జల్లెడ పట్టేస్తున్నారు. ఇరాన్ ఆర్థిక దన్నుతో, ఇరాన్ ఇచ్చినటువంటి ఆయుధ దన్నుతో వాణిజ్య నౌకల మీద దాడి చేసి ప్రపంచ వాణిజ్యం మొత్తాన్ని సర్వనాశనం చేయడం ద్వారా ప్రపంచాన్ని భయపెట్టేటటువంటి సరికొత్త తీవ్రవాదం. ఒక రకంగా చెప్పాలంటే ఇది సముద్ర తీవ్రవాదం అనాలి. ఎందుకంటే భూమి మీద యుద్ధం చేసి గెలవలేరు, ప్రత్యక్ష యుద్ధం చేసి గెలవలేరు. కాబట్టి పరోక్షంగా రవాణా వ్యవస్థని స్తంభింపజేసి వాణిజ్య నౌకల్ని దెబ్బతీసి తద్వారా ఆర్థికంగా దెబ్బతీసి, సాధారణంగా తీవ్రవాదుల చర్యలు ఎట్లా ఉంటాయి, ఓ ముంబై లాంటి దాన్ని పాడు చేద్దాం, బెంగళూరుని పాడు చేద్దాం, హైదరాబాద్ని పాడు చేద్దాం, ఇట్లా ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్రలు పన్నుతారు. ఇప్పుడు అవన్నీ తట్టుకుంటున్నారు కాబట్టి ఆర్థిక మూలాలకి మూలమైనటువంటి సముద్ర రవాణాను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతూ ఉంటే అమెరికా దాన్ని నిలువరిస్తోంది, వరుసపెట్టి అటాక్ చేస్తోంది. కానీ అయినా ఆగట్లేదు. అమెరికాని భయపెడుతూ దాడులు అయితే కొనసాగిస్తున్నారు. తాజాగా ఒక షిప్ మీద చేసినటువంటి విధ్వంసంతో షిప్ మొత్తం దాదాపుగా బూడిదయ్యేటువంటి పరిస్థితులు చోటు చేసుకుని అమెరికా రిటాలియేషన్ అటాక్స్ చేస్తుంది.